ఇబ్రహీంపట్నం తుర్కంజన్‌లో దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే భూములు కొనుగోలు చేసిన వాళ్ళైతే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 400 ఫ్లాట్‌లున్న ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరి ఫ్లాట్‌లు కూడా చూడొచ్చు. వాళ్ళు లేని సమయంలో ఏ విధంగా ఇక్కడ ధ్వంసం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నామని చెప్పొచ్చు. గత నెల 26వ తారీఖు కొంతమంది దుండగులు అని చెప్పొచ్చు. దాదాపుగా కొంతమంది 10 మంది దాకా వచ్చి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఫ్లాట్‌లకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఈళ్ళు ఇటుకలతో నిర్మించుకుంటూ ఉంటారో, ఇంత మట్టుకు మాది అన్నట్టు కూడా ఏ విధంగా అయితే గోడలు కట్టుకుంటారో వాటిని మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు వాళ్ళు ఎవరు, ఏంటనే విషయాలు కూడా ఒకసారి ఇక్కడ కొంతమంది బాధితులైతే దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఎంతగానో ఇక్కడ వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ కోల్పోతామో ఏమో అంటూ కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి. పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అసలు మేడం. ఏం జరిగిందమ్మా? మేడం ఇక్కడ మేము ఎన్నో ఇండ్ల నుంచి ప్లాట్లు తీసుకున్నాము. ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతమంది. మా 18 సంవత్సరాలైంది మేము ప్లాట్ తీసుకొని మేడం. ఇప్పుడు మేము అన్ని పర్మిషన్ తీసుకొని మేము ఇండ్లకు లోను అన్నిటికీ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ జాగా కొన్నాము. అప్పుడు ఏమీ లేకున్నాయి. ఇప్పుడు వచ్చి మాది అని మాకు ఇక్కడ దౌర్జన్యం గుండాయిజం చేస్తున్నారు. మాకు ఆడవాళ్ళ పైన, మా ప్లాట్ల పైన, ఇండ్ల పైన దాడి చేస్తున్నారు మేడం. ఎవరు మాకు న్యాయం చేస్తున్నారమ్మా? దాడులు ఎవరు చేస్తున్నారు? మహిళల మీద కానివ్వండి, ఇళ్ళ మీద కానివ్వండి, దాదాపు 400 ఫ్లాట్లు. వాళ్ళకి ఏం లేవు, వాళ్ళకి ఏం అధికారం లేదు ఇక్కడ. మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ, న్యాయం జరగాలి. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు మేడం చూద్దాము అంటున్నారు కానీ ఏం చెప్తలేరు మేడం. అంటే మాకు దాదాపుగా ప్లాట్లు లేకుంటే మేము ఉండమండి, చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. ఆ ప్లాట్లకి ఏమీ చాలా బాధ ఇబ్బందులతోని కానీ మేము సూసైడ్ చాలా చేసిన ఇబ్బందులతోని కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాము. మా ప్లాట్లు మాకు కావాలి, మాది ఏదో ఒకటి మాకు చెయ్యాలి మేడం. లేకుంటే మేము సొసైడ్ చేసుకుని చచ్చిపోతాం మేము. అంటే కాదమ్మా, 26వ తారీఖు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉందా? లేకపోతే అదే పరిస్థితి పోలీసులను మేడం. చూసి అదే పరిస్థితి ఉంది, ఏం తేడా లేదు, అట్లనే ఉంది. చాలా మేము ఎంత డ్యూటీలు ఎట్లా చేసుకోవాలి మేము అసలు ఎవరు వాళ్ళు అది ఏంటి తెలియదు అనేది మేడం, తెలియదు తెలియదు అసలు వాళ్ళు ఎవరో తెలియదు. రౌడీ నాకు వచ్చి మా మీద కొట్లాడుతున్నారు మేడం. అంటే మీ మీద రాళ్ళు విసరడం, అదే విధంగా బండ్లను ధ్వంసం చేయడం, చేస్తున్నారు. బస్సుల అద్దాలు పగలగొట్టడం, ఇంత దారుణంగా అసలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు తెలియదు మేడం, మరి తెలియదు. ఏంటంటే ఏదో చెప్తున్నారు మాకు. మాకు మాకు మస్తు భయం అవుతుంది, ఏం చేయాలో మాకు భయం అవుతుంది. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మేడం, న్యాయం చేయాలి. ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి? అసలు ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి? మేడం ఇది 40 ఇయర్స్ బ్యాక్ అయిందంట కేసు. మేము 20 ఇయర్స్ బ్యాక్ మేము తీసుకున్నాం. 20 ఇయర్స్ బ్యాక్ మేము ప్లాట్ తీసుకున్నాము. పర్మిషన్స్ గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేసింది, ప్రతి బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది. ఏ బ్యాంక్ అయినా 30-40 ఇయర్స్ నుంచి ఎంక్వైరీ చేసేస్తారు లోను. ఈ ఈ వెంచర్లో లాయర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవ్వరికి ఏ ఏ నోటీస్ లేదు. మీరు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు ఇష్యూ చేస్తున్నారా లేకపోతే ఎవరు? వాళ్ళు కాదు, ఇది ఏ పడదో 40 ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీ వాళ్ళది, గుండా రాజమ్మ వాళ్ళది ఫ్యామిలీ వాళ్ళది భూమి అంట. ఆమె అమ్మేసుకొని వెళ్ళిపోయింది, పైసలు తీసుకుంది, వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది వీళ్ళు ఇది మళ్ళీ ఎవరికో ముస్లిం వాళ్ళకి జీపీఏ వేసి అమ్ము. అదే ఏదో పేపర్స్ వాళ్ళు అట్లా చెప్తారు. వాళ్ళు స్టార్టింగ్ డే అసలు ఏంది 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 ప్రాబ్లం ఏంది, ఎవరు వీళ్ళంతా అంటే అప్పుడు మేము జీపీఏ హోల్డర్, మాకు జీపీఏ వేసింది రాజమ్మ, ఇది మా ల్యాండ్ ఇది అని చెప్పేసి మొత్తం ఒక 100 మంది వచ్చి మేడం, మొత్తము లేడీస్ని మొత్తం ఇష్టం ఉన్నట్టు రాళ్ళు తీసుకొని కొట్టడం, బెదిరియడము ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మేడం. 1984 నుంచి 240, 241, 242 సర్వే నెంబర్లో 60 ఎకరాల చిల్లర ఉంది మేడం. 60 ఎకరాలల్లో ఎక్కడ కానీ ఖాళీ స్థలం లేదు. మీకు కొనడము అమ్మడం అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితేనే ఉన్నాయి. ఇండ్ల పర్మిషన్లు తీసుకురు, ఇండ్లు కట్టుకుంటోళ్ళు ఇండ్లు కట్టుకురు, లోన్లు తీసుకుంటోళ్ళు లోన్లు తీసుకురు. ఇప్పటిదాకా ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఉన్నాయి. మాకే ఇన్ఫర్మేషన్ లేదు. ప్లాట్ కొనేటప్పుడు మనం ఏం చూస్తాం, ఈసీ చూస్తాం, ఎంఆర్ ఆఫీస్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటాం, హైడ్రా ఉందా అని చూస్తాం. అన్నీ చూసుకొని తీసుకున్న ప్లాట్లే అకస్మాత్తుగా వచ్చేసి ఈరోజు ఇవాళకి 26 తారీఖు నుంచి చాలా ఇబ్బంది పెడుతురు. వాళ్ళకి ఏముందో తెలియదు, ఏందో మాకు తెలియదు, ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉన్నది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వచ్చి ఈ ల్యాండ్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే సంబంధం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అదంతా కూడా సృష్టిస్తున్నప్పుడు పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వటం జరిగిందా? ఇక్కడ ఇచ్చినాం స్థానిక మేడం. ఎమ్మెల్యే ఏమంటున్నారు అసలేంటి? ఇచ్చి దాదాపు 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పోలీసుల నుంచి మాకు మంచిగానే రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు.
వాళ్ళు ఏదో మంచిగానే సహకరిస్తారు. ఎమ్మెల్యే కాడికి కూడా పోయినాం. ఎమ్మెల్యే కాడికి కూడా పోతే చెప్పిండు, అదర్ పార్టీలు ఎవరు కొట్లాడకుర్రి, దాన్ని ఏముందో చూద్దామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చిండు. వచ్చినాం, మేము ప్రశాంతంగానే ఉన్నాం. వాళ్ళు కూడా మాకు సెక్యూరిటీగానే ఉన్నారు. కానీ ఇటువైపు సెక్యూరిటీ ఉన్నప్పుడు అటువైపు వస్తురు, అటువైపు సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇటువైపు వస్తురు. మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం ఏం చేయలేదా? చేసినాం మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అదును చూసుకొని వస్తారు, అదును చూసుకొని వస్తారు. ఓకే. ఇటువైపు వస్తే అటువైపు, అటువైపు వస్తే అంటే ఇటువైపు. ఇక్కడ కేవలం ల్యాండ్ మీద దాడి కాకుండా మీ మీద కూడా అంటే ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళ మీద కూడా దాడి చేయడం, దాడి అదే విధంగా చేస్తున్నారు. రాళ్లతో దాడి చేయడం, బస్సులను ధ్వంసం చేయడం, బైక్లను ధ్వంసం చేయడం అని జరుగుతుంది. అసలు అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి అండ చూసి? వాళ్ళు మాత్రం ఇక్కడ మనోళ్ళు గారు మేడం. వాళ్ళైతే రోహిండియన్ లెక్క ఉన్నారు, రోహిండియన్ లెక్క ఉన్నారు. మన వాళ్ళ లెక్క లేరాళ్ళు. వాళ్ళు ఒక వెరైటీగా ఉన్నారు మనుషులు, వెరైటీగా ఉన్నారు మనుషులు అంటే వాళ్ళు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? మేము ఎక్కడ మాట్లాడతాం మేడం? నైట్ కాగానే ఇండ్ల చుట్టూ వస్తురు, బెదిరియడానికి రాళ్ళు వేస్తురు. బండ్లు తీసుకొని, పెద్ద పెద్ద బండ్లు తీసుకొని ఇంటి చుట్టూ తిరుగుడు. అంటే ఏంటి ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాలన్నా లేకపోతే ఈ స్థలం వాళ్ళకి ఇవ్వాలన్నా ఏంటి వాళ్ళ మాకు అర్థం కావట్లేదు మేడం. ఆక్యుపై మాది ఇది, మీరు వెళ్ళిపోవాలని ఆక్యుపై చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ స్థలానికి సంబంధించిన ఓనర్ కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీది ఇప్పుడు ఎన్ని గజాలండి ఇక్కడ? మా మా మీ ల్యాండ్ ఓనర్ మేడం, ఎంత? ల్యాండ్ మేడం మాది. మా కోసుక పెంట ఏదో ఒక భాగం మేడం. గుండ రామస మా చిన్న తాత మేడం. గుండ జంగయ్య, గుండ రామ ముత్తయ్య మా తాత మేడం. గుండ ముత్తయ్యకు మా పెద్దనాయన గుండ జంగయ్య, జంగయ్య భార్య రాజమ్మ మేడం, మా పెద్దమ్మ, మా నాయనది. 1974, 75, 78లో కంప్లీట్గా అమ్ముకపోయారు మేడం. అమ్ముకున్నట్టుగా ₹5 స్టాంప్ ఒకటి, 2.5 స్టాంప్ ఒకటి, ₹7 స్టాంప్ ఒకటి కంప్లీట్గా రాసిచ్చారు మేడం. తుర్కయాంజాల ఇల్లుతో సహా ఉంది సార్. ఇంటి మేడం 1-114 మేడం. తుర్కయాంజాల బీరప్ప టెంపుల్ మా నాయనకి అమ్మలేదు మేడం. ఆమె సొంతం సపరేట్గా అమ్ముకెళ్ళింది మేడం. 74, 75 అమ్మిన తర్వాత కేసు పెట్టారు మేడం కోర్టులో కేసు పెట్టిన తర్వాత కేసు నడవంగా కేసు ఏమో డిస్మిస్ ఎట్లా అయిందని చెప్పారు మేడం. ఆయన రాజమ్మకి వెళ్ళిన మళ్ళీ కాంప్రమైజ్ చేశారు. ఇక్కడ లోకల్ వ్యక్తి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు మేడం. అతడు తోలుకొచ్చి కంప్లైంట్ చేసి ₹100 స్టాంపుల ఎలాంటి సర్వే వల్ల నాకు ఎలాంటి బాధ్యత లేదు, ఓన్లీ 241, 4 ఎకరాలు 20 గుంటలు ఇస్తున్నారు. బీరప్పల్ టెంపుల్ భాగం ఉంది, ఇంట్లో భాగం లేదు, ఏ సర్వే నెంబర్ ఎలాంటి లేదని చెప్పి కాంప్రమైజ్ లెటర్ రాశారు మేడం. సంజీవ్ కుమార్ అతనైనా ఆ 4.5 ఎకరాలు అమ్ముకొని పోయింది, ఆమె డబ్బులు తీసుకొని పోయింది మేడం. ఆ కాంప్రమైజ్ లెటర్ సంజీవ్ కుమార్ మా వాళ్ళకి తెలియలేదు మేడం. కోర్టులో పెట్టి అది చేపియలేక ఆయన ఏం చెప్తున్నారు చెప్పండి. కోటేశ్వర్లు వదిలే. చెప్పి కాంప్రమైజ్ చేసి ల్యాండ్ అమ్ముకొని పోయారు మేడం. అమ్మిన తర్వాత కూడా మళ్ళీ అమ్మలేదు, అదే కేసు అట్లే కంటిన్యూగా ఫైల్ చేస్తుంది మేడం. చేసిన తర్వాత ఎవరో సలహా దానితో ఇంతవరకు వచ్చి ప్లాట్లోనే కాల్ చేయాలని నైట్ జేసీబీలు ఇవన్నీ పెట్టి ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు మేడం. విటాచ్ జేసీబీలు రాజమ్మ, రజ్వాన్, రాజమ్మను ఇంకో వేరే వాళ్ళకి చేసిందట మేడం. ఇదంతా కూడా వాళ్ళే. వాళ్ళ మేడం గుండా రాజమ్మ వాళ్ళ ఫ్యామిలీ, రిజ్వాన్ ఇంకొక అతను ముగ్గురు కలిసి అలా పవర్ ఆఫ్ పట్టం రాసిచ్చారంట మేడం. చాలా దౌర్జన్యం మేడం. మా పెద్దమ్మ వాళ్ళ గుండా రాజమ్మ వాళ్ళ ఫ్యామిలీది చాలా దౌర్జన్యం. అమ్మినట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మేడం. మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని వాళ్ళు ఆ విధంగా ఇచ్చేస్తారు? దౌర్జన్యంతో అట్లా వస్తారు మేడం. వాళ్ళు గుండాలను పెట్టి దౌర్జన్యంతో వస్తారు. అంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాం మేడం. భూముల రేట్లు పెరగడం, ప్లాట్లు లాక్కోవాలని అంటే గుండాలను ఇప్పుడు పెట్టి భూముల రేట్లు పెరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా లాక్కోవాలి అనేది. ప్లాట్లు లాక్కోవాలి. ఇంతమంది 300-400 కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి మేడం. చాలా దౌర్జన్యంగా రౌడీలతో గుండాలతో వస్తారు మేడం. ప్లాట్ల వాళ్ళకి దయచేసి న్యాయం జరిగించాలండి మేడం. అంటే ఇప్పుడు మేడం. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన ఏమని సమాధానం చెప్తున్నారు? అలాగే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్లే ముందు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారంటూ కూడా మాకు సమాచారం అందింది. చెప్పారు అక్కడ మేడం. అసలు ఏం మీరు జరిగింది? మంచిగా మాట్లాడుకొని ఎదురుపాటి వాళ్ళు కలిసి మంచిగా మాట్లాడుకోండి, మంచి సాయం చేస్తాను అలాగని నేను చెప్పాను మేడం. మాకు ప్లాట్ల వాళ్ళకి అయితే ఇది జరుగుతున్నప్పుడు మరి పోలీసులు కూడా మీకు సపోర్ట్ చేశారని చెప్పారు. మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు? ఇయ్య మేడం, ఎవరు ఇచ్చారో తెలియదు కానీ కంప్లైంట్ పోలీసు వాళ్ళందరూ సార్లు, డీసీపీకి, ఏసీపీకి, కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకి అందరికీ కంప్లైంట్ ఇచ్చాము. అందరు సహాయం ప్లాట్ల వారికి న్యాయం చేస్తామని అన్నట్టు చెప్పారు మేడం. ఎమ్మెల్యే కానీ అందరు కానీ పోలీసు వాళ్ళు కూడా చాలా మరి ఈ రోజు సాయం పరిస్థితి చేశారు ఎలా మేడం. ఉంది? ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టారు మేడం. ఇక్కడ పెట్టేసరికి సార్ వాళ్ళకి డీసీపీ వాళ్ళు, ఏసీ వాళ్ళు అందరు సార్లు అందరికి కలిసి ఓ 10 రోజులు టైం ఇచ్చారు మేడం. ఆ రోజు మీరు ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో కోర్టులో సబ్మిట్ చేసి ఇంజక్షన్ అలాంటి తీసుకోండి. ఇక్కడ ఇంజక్షన్ ల్యాండ్ ప్లస్ ప్లాట్లో తెచ్చుకున్నారు మేడం. ఇటు తెచ్చుకుని ఉదయం 5 గంటలకు 3 గంటల సంది ఇక్కడ పెట్టారు మేడం. జేసీబీలు అవన్నీ పెట్టి ఇట్లా చేస్తారు, బాధ అంటే పెడుతున్నారు మేడం. ఇప్పటికి కూడా గుడి వెనకాల చూస్తే ఇప్పటికి కూడా జేసీపీలు ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. మేడం అటు జేసీబీలు ఉన్నాయి మేడం. అటు తీసే ఇటు ఉండే కావాలంటే సరే అటు పెడుతున్నారు మేడం. చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఇంట్లో చుట్టూ ప్లాట్లు నైట్ అంతా బాధ పెడుతున్నారు మేడం.
మరి 2 మార్చి అన్యాయం మేడం వాళ్ళది. అందరు ప్లాట్‌లో అందరికి న్యాయం చేయాలని మనవి మేడం. ఇది సేల్ డీడ్ 1985లో సేల్ డీడ్ చూడండి మేడం. అది 1985 నుంచి డాక్యుమెంట్లు. ఇది ఫస్ట్ సేల్ డీడ్ రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి జీపీ హోల్డర్. అక్కడి నుంచి ఇప్పటిదాకా డాక్యుమెంట్లు అయినాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ 10 అయినాయి. ఒక్కొక్క ప్లాట్ మీద 10 డాక్యుమెంట్లు చేంజ్ అయినాయి. 10 మంది చేతులు మారినాయి. 84 నుంచి ఇప్పుడు 41 సంవత్సరం మాకు ఎలాంటి సమాచారం లేదు. అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి మీద పడితే మేము ఏం చేయాలి? దీని లేఅవుట్ కాపీ మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సబ్మిట్ చేస్తాం మేడం. నీకు ఇలా లేఅవుట్ కాఫీ కాడ నుంచి 84 నుంచి కాఫీ. ఆయన ఏమొస్తుండు, మాది కుల్ల ల్యాండ్ ఉందని వస్తుండు, మాది కుల్ల జాగా ఉందని వస్తుండు. ఇవన్నీ ప్లాట్లు అయిపోయినాయి. ఒక్క కానీ ఇంచు ఇక్కడ మాత్రం మీరు భయాందోళనతో బతుకుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. భయాందోళనతోనే బతున్నాం మేడం. వాళ్ళు ఎక్కడో రోహిండెళ్ళు ఎక్కున్నారు. మమ్మల్ని కొంచెం రాత్రి అయితే చుట్టుముట్టు గెరేస్తున్నారు. రావడానికి పోవడానికి పోయేతోళ్ళు వచ్చేతోళ్ళు భయభ్రాంతులకు అయి బతుకుతారు. ఆడోళ్ళు అయితే అసలు భయం భ్రాంతులతోనే ఉన్నారు. ఆ లేడీస్ అయితే చెప్పరాని భయంతోనే ఉన్నారు. మాటలు బ్యాడ్ వర్డ్స్ గలీజ్ బూతులు ఇష్టం ఉన్నట్టు ఎవరిని చెప్పుకోడో చెప్పుకోరా, చంపేస్తా, ఈ భూమి నాది అని చెప్పేసి ఊరికొస్తున్నాడు మేడం. కొట్నీకనే వస్తున్నారు. ఒక్కని చూసి 10 మంది ఊరికొచ్చి కొట్నీకి వస్తున్నారు మేడం. సో చూడొచ్చు ఇక్కడ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనలతో బతుకుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. రాత్రి అవుతే అసలు ఎవరు ఎట్నుంచి వస్తారో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ల్యాండ్స్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనం, అంటే ఎవరు లేని సమయంలో వాళ్ళు ఏదైతే కంచెలాగా వేసుకున్నారో వాటిని మొత్తాన్ని కూడా ఇరగొట్టేసిన పరిస్థితి. అక్కడ చూడొచ్చు, మనం గేట్ కూడా చూస్తున్నాం, దాన్ని ఒక్కసారిగా ఇరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ చూసుకుంటే గోడ మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు భూమి రేటు పెరిగింది కాబట్టి వీటిని ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలనే ఒక స్వార్థంతో ఈ విధంగా దాదాపుగా 400 యజమానులు ఎవరైతే ఉన్నారో, అంటే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనతో బిక్కుమంటూ కూడా రాత్రులు గడుపుతున్న పరిస్థితి. ఒకవేళ పోలీసులు ఉన్నా కూడా పోలీసులు ఎటువైపు లేరో అక్కడి నుంచి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం. అదేవిధంగా ఇక్కడ మనం పక్కన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు అద్దాన్ని ధ్వంసం చేయడం, 2 బైకులు ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా పెట్రోల్ పోసి ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అంటే వస్తువులకే కాకుండా ఇక్కడ మనుషులకు కూడా కొంతమంది ఇక్కడ గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు ఏదైనప్పటికీ కూడా మాకు న్యాయం కావాలి, ఇప్పుడు ఏదైతే మా ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు మా మీద ఇలా విరుచుకుపడుతున్నారు, మా మీద దాడి చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.